డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సినిమా కోసం మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఈ మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాలు పాలనలో బిజీగా ఉన్న పవన్ హరిహర వీరమల్లు కోసం డేట్స్ ఇచ్చారు. అమరావతికి సమీపంలో షూటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరగనున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని చిత్ర బృందం వెల్లడించింది. పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను రీస్టార్ట్ చేయబోతున్నారు. విజయవాడలో ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందులో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను షూటింగ్ చేయబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు చిత్రీకరణ మొత్తం పూర్తి కానున్నట్టు సమాచారం. తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు పవన్. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరుపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పాలెన్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పవన్ తో పాటు 400 నుంచి 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పాలెన్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ పరమహంస డిపిటిగా వర్క్ చేశారు. తోట రమణి అద్భుతమైన సెట్లను రూపొందించారని సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపైన ఏ దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించనున్న హరిహర వీరమల్లు మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.